శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నిన్నటి రోజున మన భగవద్గీత ఉపన్యాసమునందు 2వ అధ్యాయంలో 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. భగవంతుడు అప్రమేయుడు. ఒకడు భగవంతుణ్ణి సర్వతంత్ర స్వతంత్రుడిగా చూస్తాడు, ఇంకొకడు వింటాడు, ఇంకొకడు విన్నటువంటి వాడు భగవంతుడు తప్ప వేరొకడు స్వతంత్రుడైనటువంటి వాడు లేడు. ఈ విధంగా ఎంత చెప్పినా ఎంత విన్నా భగవంతుణ్ణి సాకల్యముగా సమగ్రముగా తెలుసుకున్నటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి భగవంతుడు అప్రమేయుడు. భగవంతుని లీలలు మనకు అర్థము కాదు అని చెబుతూ ఈరోజు 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జునునికి కృష్ణుడు ఇంకా చెబుతూ ఉన్నాడు. వెనుక 12వ శ్లోకంలో నత్వం నేమే అనేటటువంటి శ్లోకంలో జీవుడు నిత్యుడు అని చెప్పడం జరిగింది. ఆ జీవునికి నిత్యత్వము స్వాభావికంగా ఉన్నది. అది భగవంతుడు ఇచ్చినటువంటిది కాదు, అది వాని ధర్మంగా ఉంటూ ఉన్నది. జీవుడు స్వాభావికంగా నిత్యము, భగవంతుడు స్వాభావికంగా నిత్యమైనప్పుడు జీవుడు ఎందుకు ఈశుని అధీనం కావాలి, భగవంతుని అధీనంగా ఎందుకు ఉండాలి? ఉండడానికి సాధ్యము లేదు. అలా అయినప్పుడు అన్నీ భగవంతుని అధీనము, వాడే సర్వతంత్ర స్వతంత్రుడు అని చెప్పటం ఎలాగా అనేటటువంటిది అర్జునుని అభిప్రాయంగా వ్యాఖ్యానకారుల వారు చెబుతున్నారు. దానికి సమాధానమే 30వ శ్లోకం. హే అర్జున, జీవులకు 3 విధములైనటువంటి దేహాలు ఉన్నాయి. ఆ 3 దేహాలను భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత జీవుడు అనేటటువంటి వాడు అవధ్యుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి హే అర్జున, నీవు ఎవరి గురించి కూడా దుఃఖించవలసిన అవసరం లేదు. కారణము జీవుడు అవధ్యుడు. ఇంకొక రీతిగా జీవులకు భగవంతుడు రక్షకుడై దేహత్రయము అంటే జీవునికి స్థూలదేహము, లింగదేహము, స్వరూపదేహం అని 3 దేహాలు ఉన్నాయి. మధ్యలో స్థూలదేహానికి తరువాత లింగదేహానికి మధ్య అనిరుద్ధ దేహం అని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 3 దేహాల గురించి చెబుతూ ఉన్నారు. ఈ 3 దేహములను భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. జీవుడు నిత్యుడే అయితే వెనుక చెప్పినట్లుగా జీవుడు వేరే వేరే దేహములను పొందుతూ ఉన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు జన్మ మృతస్య చ అని చెప్పటం చేత ఈ దేహములను పోగొట్టుకోవడము పొందటము అనేటటువంటిది అనివార్యము. అంతేకాకుండా వెనుక చెప్పుకున్నాం మనం, భగవంతుడు బింబమైతే జీవుడు ప్రతిబింబము. భగవంతునికి నాశనము లేదు, ప్రతిబింబమైనటువంటి జీవునికి నాశము లేదు. కాబట్టి హే అర్జున, నీ బంధువుల యొక్క
నాశనము గురించి నీవు దుఃఖించవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ 3 దేహములు అన్నాం, మనము ఒకసారి చెప్పుకున్నాము, మళ్ళీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి. నేను అనేటటువంటి ఒక భావన ఉంటూ ఉన్నది. నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అని, నేను భయపడుతున్నాను. ఇది జీవుడు. ఈ అనుభవాలన్నీ జీవునికే వస్తాయి. అది జీవుడు, వాని స్వరూపదేహం అనండి, జీవుడనండి, ఆత్మ అనండి, ఏదైనా అనండి. తరువాత దాని మీద ఒక లింగదేహం ఉంటూ ఉన్నది. అది జీవుని అంటికొని ఉంటుంది. అది త్రిగుణాత్మకమైనటువంటిది. దానిపైన అనిరుద్ధ దేహం అని ఒక సూక్ష్మ శరీరం, దానిపైన ఇప్పుడు మనం కంటికి కనబడేటటువంటి స్థూల దేహం ఉంటూ ఉన్నది. మనము స్థూల దేహాన్ని అంటే చూస్తూ ఉన్నాం, కంటికి కనబడుతూ ఉన్నది. దాని క్రింద ఉన్నటువంటి అనిరుద్ధ దేహము కనబడటం లేదు. ఇక స్వరూపదేహము అనుభవానికి వస్తూ ఉన్నది, లింగదేహము కనబడటం లేదు. అయితే ఇవి కనబడటం లేదు అన్నంత మాత్రాన లేదు అని చెప్పడానికి లేదు. జీవునికి ఇన్ని దేహాలు ఉన్నాయి, ఇన్ని దేహాలను భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి సంబంధము చేత జీవునకు దేహములు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. అయితే జీవుడు మాత్రము అనాది నిత్యుడు, అవధ్యుడు. కాబట్టి నీవు దుఃఖించవద్దు వాళ్ళ మరణము గురించి. నాశనము లేనటువంటి జీవుల గురించి నీవెందుకు దుఃఖిస్తావు? ఇక్కడ మనకు ఈ జీవునికి ఉన్నటువంటి 4 దేహాల గురించి అర్థమయ్యేదానికి ఒక లౌకికమైనటువంటి ఉదాహరణ ఇస్తాను నేను. ఒకడు డ్రెస్ చేసుకుంటూ ఉన్నాడు, పైన కోటు వేసుకుంటాడు, కోటు క్రింద షర్ట్ వేసుకుంటాడు, షర్ట్ క్రింద బనీన్ వేసుకుంటాడు. అంటే వాడు మొదట బనీను, తర్వాత షర్టు, తర్వాత కోటు. వాడి దేహము స్వరూపదేహం అయితే అది కనబడదు. దానిపైన బనీన్ వేసుకుంటాడు, గట్టిగా అంటుకొని ఉంటుంది. అలాగే లింగదేహము జీవునికి అంటుకొని ఉంటుంది. బనియను లింగదేహం అయితే బనియన్ పైన మళ్ళీ షర్ట్ వేసుకుంటాడు, అది అనిరుద్ధ దేహము, అది కనబడదు. దానిపైన కోట్ వేసుకుంటాడు, కోటు కనబడుతుంది, కోటు స్థూలదేహం. ఈ విధంగా జీవునికి ఉన్నటువంటి 3 దేహాలను భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. జీవునికి నాశనము లేదు, దుఃఖించవద్దు. దేహానికి ఎలాగూ నాశనం ఉన్నది, ఎలాగూ అది నాశనమయ్యేటటువంటిది, దాని కొరకు ఎందుకు దుఃఖిస్తావు? అపరిహార్య అర్థే, పరిహారము లేనటువంటిది. అంతేకాకుండా మనకు అనువ్యాఖ్యానము, మధ్వాచార్యుల వారు అనువ్యాఖ్యానంలో ఈ విధంగా చెబుతారు. ద్రవ్యం కర్మచ కాలశ్చ స్వభావో జీవయేవచ యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయ. ఇక్కడ ఆక్షేపం ఏమిటి అని అంటే, జీవుడు కూడా అనాది నిత్యుడు స్వాభావికంగా. అటువంటప్పుడు జీవుడు అనాది నిత్యుడు సహజంగా అయినప్పుడు భగవంతుని అధీనంలో ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెప్తున్నారు. ద్రవ్యము, కర్మ, కాలము, స్వభావము, జీవుడు ఇవన్నీ కూడా యద్ అనుగ్రహతః సంతి, ఎవని అనుగ్రహం ఉంటే అవన్నీ ఉంటాయి. న సంతి యదుపేక్ష, ఎవని అనుగ్రహం లేకపోతే అవి లేవు. కాబట్టి ఇది అనాది నిత్యమైన జీవుడు, అనాది నిత్యమైన వాడు భగవంతుని అధీనంలోనే ఉంటాడు. కాబట్టి నీవు భగవంతుని అధీనం ఎందుకు ఉండాలి అనేటటువంటి ప్రశ్నకు తావులేదు. కాబట్టి వాడొక్కడే స్వతంత్రుడు. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం, ఈ జగత్తునందు 2 తత్వములు, ఒకటి స్వతంత్రతత్వము, ఇంకొకటి అస్వతంత్రతత్వము. స్వతంత్రం అస్వతంత్రంచ ద్విధం తత్వమిష్యతే అని చెప్తారు ఆచార్యుల వారు. కాబట్టి వాడొక్కడే స్వతంత్రుడు, మిగిలిన వారందరూ అస్వతంత్రులు. కాబట్టి వాళ్ళ అనాది నిత్యులైన ఈ ప్రమాణము ప్రకారము జీవులు భగవంతుని అధీనమే.
భగవంతుడు చెప్పినట్లుగానే చెయ్యాలి. కాబట్టి ఇక స్వధర్మమపి చావేక్షణ వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. మనము వెనుక మొదటి అధ్యాయంలో అర్జునుడు చెప్తాడు, నాకు కాళ్ళు వణుకు పుడుతూ ఉన్నాయి, కాళ్లలో నాకు రోమాంచనం అవుతూ ఉన్నది, నేను నిలబడలేకపోతున్నాను ఈ యుద్ధము చేత అని అన్నాడు కదా. దానికి కృష్ణుడు ఇక్కడ సమాధానం చెబుతూ ఉన్నాడు. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్వ న విద్యతే. ఏ అర్జున, నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని విమర్శించినప్పుడు నీవు క్షత్రియుడివి, క్షత్రియునికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మములను నీవు పరామర్శించినప్పుడు నీవు యుద్ధానికి భయపడి, యుద్ధంలో నీ వారందరూ మరణిస్తారు అని భయపడి దానికి నీవు వణికిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యుద్ధము అనేటటువంటిది క్షత్రియులకు విహితమైనటువంటి కర్మ, అది నీ ధర్మం. కాబట్టి నీ ధర్మమైనటువంటి యుద్ధం చేయటం అనేటటువంటి దానిని అది నీకు శ్రేయస్కరమైనటువంటిది. దానికంటే శ్రేయస్కరమైనటువంటి పని కానీ ధర్మం కానీ క్షత్రియునికి వేరే ఏదీ లేదు. కాబట్టి నీ యొక్క ధర్మాన్ని నీవు ఇంతకుముందు చెప్పినారు, భగవంతుని ఆరాధనగా పూజగా నీ కర్మను యుజ్యస్వ భారత, యుద్ధం చెయ్యి, యుద్ధానికి నీవు వెరడులు, యుద్ధోన్ముఖుడవు కమ్ము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆత్మ నిత్యము కాబట్టి దుఃఖించవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ కారణము నీ ధర్మాన్ని నీవు ఆచరించాలి. కాబట్టి నీ ధర్మాన్ని నీవు చెయ్యి, కర్తవ్య దృష్టితో భగవత్ప్రీతిగా చెయ్యి. కాబట్టి అని దాని కొరకు నీవు దుఃఖించవలసినటువంటి అవసరము లేదు అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినాడు అర్జునుడు ఏమని, నాకు ఈ యుద్ధము వలన ఈ బంధువులను చంపితే నాకు శ్రేయస్సు కాదు అంటున్నావు కదా. కాదు, శ్రేయస్సే. ఎందుకంటే నీ రాజుకు యుద్ధం చేయటం అనేటటువంటిది ధర్మము, అది శ్రేయస్కరము. కాబట్టి నీవు చెయ్యి. మళ్ళీ యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. హే అర్జున, నీకు ఈ యుద్ధం అనేటటువంటిది అనాయాసంగా అప్రయత్నంగా నీకు ఈ అవకాశం, యుద్ధమని చెయ్యటం అనేటటువంటి అవకాశం వచ్చింది. ఇది ఏమిటి తెలుసా? స్వర్గపు వాకిలి అదిగా అది తెరుచుకొని వచ్చింది నీకు. యుద్ధము నిమిత్తంగా, యుద్ధమూలకంగా నీకు స్వర్గద్వారములు నీ ప్రయత్నం లేక తెరుచుకున్నాయి. అటువంటి మంచి అవకాశాన్ని నీవెందుకు వదులుకుంటావు? ఇటువంటి మంచి అవకాశము పుణ్యశీలులకు మాత్రమే, కొంతమంది క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది, అందరికీ లభించదు. యుద్ధం అనేటటువంటిది స్వర్గద్వారము లాంటిది. అదే యదృచ్ఛయ అంటే అనాయాసముగా, ఉపపన్నం అంటే వచ్చినటువంటి, యదృచ్ఛయా ప్రాప్తం అని అంటే ఈశ్వరేచ్ఛ అంటే భగవంతుని ఇచ్ఛా ప్రకారంగా, భగవంతుని ఇచ్ఛ చేత నీకు స్వర్గద్వారములైనటువంటి యుద్ధము అనేటటువంటి అవకాశం వచ్చింది. నీకు ఈ యుద్ధం అనేటటువంటిది పరలోక సుఖానికి కారణమైనటువంటిది.
అది అంటున్నారు, అపావృతం అపగతావరణం స్వర్గద్వారంచ పారత్రిక సుఖ సాధనమితి. ఇది పరలోక సాధనకు ఇది కారణమైనటువంటిది. ఈదృశం అంటున్నాడు భగవంతుడు. యుద్ధం ఈదృశం. ఇది భగవత్పూజాత్వేన స్వధర్మత్వేన స్థితం యుద్ధం. ఇది నీవు నీ యొక్క కర్తవ్యాన్ని, నీ యొక్క రాజు ధర్మాన్ని భగవంతుని పూజారూపంగా నీవు యుద్ధం చెయ్యి. కాబట్టి ఇది ఇటువంటి సువర్ణావకాశము, సదవకాశము, మహదవకాశము సుకృతము కలిగినటువంటి, పుణ్యము కలిగినటువంటి క్షత్రియులు మాత్రమే లభంతే, పొందుతారు. కాబట్టి ఇటువంటి సువర్ణావకాశము నీకు వచ్చినప్పుడు నేను బంధువులను చంపలేను, నాకు వాళ్ళను చంపటం వలన సుఖం ఎలా కలుగుతుంది అని నీవు ప్రశ్నించావు కదా, దానికి ఇదే సమాధానము. ఇక అతచ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. హే అర్జున, నీవు అనుకోవచ్చు యుద్ధము అనర్థము, యుద్ధము వలన పాపం వస్తుంది అని అనుకుంటున్నావేమో. కాదు, యుద్ధము వలన పుణ్యమే వస్తుంది. నీకు ఈ యుద్ధం చెయ్యకపోవటం వలన ఇమం సంగ్రామం న కరిష్యసి తతః, నీవు నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నీవు చెయ్యకపోతే నీకు దానివలన ఏం కలుగుతుంది? పుణ్యం రాదు, కీర్తి హాని కలుగుతుంది. నీ విహిత కర్మ త్యాగం చెయ్యటం వలన పాపమే వస్తుంది. కాబట్టి హే అర్జున, నీ యొక్క కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నీవు చేయకపోతే కర్తవ్యచ్యుతి అవుతుంది నీకు. అంటే కర్తవ్య డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారు ఇంగ్లీష్లో. నీ యొక్క కర్తవ్యాన్ని నీవు చేయకుండా పోతావు, దాని వలన కీర్తి పోతుంది, అపకీర్తి పాలవుతావు. అంతేకాకుండా పాపాన్ని కూడా మూటగట్టుకుంటావు. కాబట్టి హే అర్జున, నీ ధర్మమైనటువంటి యుద్ధాన్ని చెయ్యి. ఆ యుద్ధం కూడా అయాచితంగా, అనాయాసంగా నీకు స్వర్గద్వారమైనటువంటి ఆ యుద్ధ అవకాశము నీకు వచ్చినది. ఇక అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిర్మరణాదతిరిచ్యతే. హే అర్జున, నీవు యుద్ధమును చెయ్యకపోతే నీకు శాశ్వతమైనటువంటి అపకీర్తిని అందరూ మూటగడతారు. సంభావితునికి అపకీర్తి మరణము కంటే ఎక్కువ. అంటే ఇక్కడ నీవు యుద్ధము చేయకపోతే అపకీర్తిని పొందుతావు. అది ఎటువంటిది? అవ్యయం, అంటే శాశ్వతమైనటువంటి అపకీర్తి నీకు వస్తుంది. ఇక్కడ సంభావితస్య అని అంటే జనాదరణీయము కలిగినటువంటి వానికి అని అర్థం. నీవు అర్జునుడివి, మహారాజువి, మహారథికుడవి, అందరికీ తెలిసినటువంటి వాడు, అందరికీ నీవు ప్రీతిపాత్రుడవు. సంభావితుడు అని అంటే జనాదరణము కలిగినటువంటి నీకు, మంచి యశస్సు కీర్తి కలిగినటువంటి నీకు ఈ అపకీర్తి అనేటటువంటిది మరణము కంటే, సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. జనాదరణ కలిగినటువంటి వాడు, మానవ మర్యాద, గౌరవ మర్యాదలు కలిగినటువంటి వానికి అపకీర్తి అనేటటువంటిది మరణము కంటే ఎక్కువ. మరణమే అపకీర్తి కంటే మేలు. ఎందుకంటే అపకీర్తి మరణము కంటే ఎక్కువగా నిన్ను బాధిస్తుంది. ఎందుకు? నీవు చేయవలసినటువంటి పనిని నీవు చేయటం లేదు. కాబట్టి
నీవు మరణము కంటే ఎక్కువైనటువంటి ఆ అపకీర్తికి ఎందుకు గురి అవుతావు? కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని నీవు ఉపయోగించి యుద్ధము చేసి మంచిని కీర్తిని పొందు అని అంటూ ఉన్నారు. ఇంకా నీవు అనుకోవచ్చు, నేను అర్జునుడు పాపము దయతో అందరినీ చంపకుండా వదిలివేశాడు, యుద్ధాన్ని త్యజించటం వలన అని నీవు అనుకోవచ్చుగాక. అయితే అది నీవు అనుకున్నటువంటిది సరి అయినటువంటి భావన కాదు. దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు 35వ శ్లోకంలో భగవంతుడు. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాంచ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. హే అర్జున, మహారథులు నీవు కారుణ్యము చేత వారి మీద ఉన్నటువంటి దయచేత యుద్ధాన్ని నీవు వదిలావు అని త్యజించావు అని ఎవ్వరు అనరు. దానికి బదులుగా ఏమంటారు తెలుసా? యుద్ధానికి భయపడి పారిపోయినాడు అర్జునుడు అని అంటూ ఉన్నాడు. కాబట్టి దీని వలన నీ ఎదుట నిలబడినటువంటి నీ పాండవుల సైన్యంలో కానీ కౌరవుల సైన్యంలో ఉన్నటువంటి మహాపరాక్రములందరూ మహావీరులందరూ నీవు మహావీరుడివి మహారథికుడివి నిన్ను గౌరవిస్తూ ఉన్నారు. అటువంటి వారి ముందు నీవు యుద్ధము చేయకుండా ఉంటే నీవు దయతో వదిలినావు అని అనకుండా వాళ్ళే ఏమంటారు నిన్ను? అర్జునుడు యుద్ధానికి భయపడి యుద్ధము నుండి పారిపోయాడు అనేటటువంటి అపకీర్తిని నీకు ఇస్తారు. నిన్ను ఆ విధంగా వాళ్ళు నిందిస్తారు, వ్యాఖ్యానిస్తారు. కాబట్టి నీవు ఎవరి గౌరవాలకైతే నీవు పాత్రుడయ్యావో, ఇంతవరకు అర్జునుడు మహారథి మహాపరాక్రమవంతుడు అని ఉభయ సైన్యములలో ఉన్నటువంటి మహాపరాక్రములందరూ నిన్ను గౌరవిస్తూ ఉన్నారు. అటువంటి వారి గౌరవానికి ఏం కలిగి ఉన్నారో అటువంటి వారి ముందు నీవు చాలా చిన్నవాడైపోతావు. కాబట్టి నీవు యుద్ధము చెయ్యి. రథికుడు అంటే నేను మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం. ఒక్కడే 10,000 మంది సైనికులు ధనుస్సును ధరించి ఉన్నటువంటి వారితో ఒక్కడే యుద్ధం చేస్తాడు. వాడు ఎటువంటి వాడు అంటే శస్త్రాస్త్రములందు ప్రావీణ్యము ఉన్నటువంటి వాడు. వాడొక్కడే 10,000 మంది ధనుర్ధారుల చేత యుద్ధం చేసి గెలిచేటటువంటి వాడు మహారథ అని చెప్తారు. కాబట్టి అర్జున, నీవు మహారథులుగా పిలువబడుతున్నటువంటి మహాపరాక్రమవంతులందరూ నిన్ను గొప్ప వీరుడివి అని గౌరవిస్తూ ఉన్నారు. నీవు యుద్ధము చేయకుండా వదిలివేస్తే నీవు దయతో వదిలినావు అని అనకుండా యుద్ధానికి భయపడి అర్జునుడు పారిపోయాడు అని నిన్ను వాళ్ళు అవమానిస్తారు. అందరి ముందు నిన్ను ఎవరైతే గౌరవిస్తున్నారో వారి అందరి ముందు నీవు చాలా చిన్నవాడైపోతావు. వాళ్ళ అగౌరవానికి నీవు గురి అవుతావు. కాబట్టి యుద్ధం చెయ్యి. ఇక మనకు చెప్తూ ఉన్నాం, అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. హే అర్జున, వాళ్ళు నీ తోటి వీరులు పరాక్రమవంతులు, అందులో ముఖ్యంగా నీ శత్రువులు నిన్ను అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ అహిత. నీ యొక్క శత్రువులు నిన్ను అనకూడని మాటలన్నీ అంటారు. నిన్ను ఏమేమి అనకూడదో ఆ మాటలన్నీ అని అంటారు. నీ యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఇదేనా అర్జుని సామర్థ్యము? యుద్ధానికి భయపడి పారిపోయాడు నిన్ను ఎగతాళి చేస్తారు. దానికంటే ఎక్కువ దుఃఖం ఇంకేమి ఉన్నది అర్జున? ఒక యోధునికి, ఒక వీరునికి ఇంతమంది తోటి పరాక్రమవంతులు, వీరులు, ముఖ్యంగా శత్రువులు
నిన్ను ఈ విధంగా అనరాని మాటలని ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు దాని వలన కలిగేటటువంటి దుఃఖము కంటే ఇంకా పెద్ద దుఃఖము ఏది ఉన్నది? ఈ యుద్ధము చేస్తే నీ వారు చనిపోతారు, నీకు దుఃఖం కలుగుతుంది అంటున్నావు కదా, ఆ దుఃఖము కంటే ఈ దుఃఖము, శత్రువులు నిన్ను ఎగతాళి చెయ్యటం అనేటటువంటిది ఇంకా ఎక్కువ దుఃఖము కలుగుతుంది. కాబట్టి నీవు యుద్ధము చెయ్యి. ఇంకా చెప్తూ ఉన్నాడు అర్జునుడు, మనకు అర్జునుడు మొదటి చెప్పాడు, మేము యుద్ధంలో గెలుస్తామో లేదో, యుద్ధములో గెలుపులు భగవంతుని, గెలుపు ఓటములు భగవంతుని అధీనములు. మేమే గెలుస్తామో కౌరవులే గెలుస్తారో ఎవరికి తెలుసు? కాబట్టి ఈ అనిశ్చిత స్థితి బట్టి నేను యుద్ధాన్ని చెయ్యను అని చెప్పినాడు. దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు కృష్ణుడు అర్జునునికి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జితోవా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. హే అర్జున, నీవు యుద్ధము చేసి యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గము, హతోవా ప్రాప్స్యసి స్వర్గం, యుద్ధములో నీవు మరణిస్తే నీకు స్వర్గం కలుగుతుంది, లభిస్తుంది. జిత్వావా భోక్ష్యసే మహిం, యుద్ధంలో గెలిచావా భూమండలాన్ని, రాజ్యాన్ని నీవు ఏలుతావు. హే కుంతీపుత్ర తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, హే కుంతీపుత్ర కాబట్టి యుద్ధాయ కృత నిశ్చయ, ఉత్తిష్ట లే, యుద్ధము చేయడానికి నిర్ధారము చేసి చెయ్యి, లెమ్మని, యుద్ధానికి నిలబడమని చెబుతూ ఉన్నాడు అర్జునుడు. కాబట్టి నీకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో ఇది దైవాధీనములు, మనకు తెలియదు అని అంటున్నావు కదా. నీవు యుద్ధం చెయ్యటం వలన నీవు గెలిచినా ఓడినా నీకు రెండూ ప్రయోజనమే. గెలిస్తే రాజ్యాన్ని పాలిస్తావు, కీర్తి పొందుతావు. చచ్చావా, యుద్ధంలో మరణించావా, నీకు స్వర్గం కలుగుతుంది. ఏ విధంగా చూచినా నీకు మంచే కలుగుతుంది కానీ చెడు కలగటం లేదు. వేద మంత్రం చెబుతూ ఉన్నది, ఏ యుధ్యంతే ప్రధనేషు శూరాసో ఏ తనుత్యజ ఏవా సహస్రదక్షిణాస్తాంశ్చిదేవాపి గచ్చతాత్ అని ఋగ్వేద మంత్రం చెబుతూ ఉన్నది. యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు యుద్ధమునందు శూరులు గెలిచినా స్వర్గం లభిస్తుంది, మరణించినా స్వర్గం లభిస్తుంది. ఒకటి అది నీవు యుద్ధంలో మరణిస్తే స్వర్గము, గెలిస్తే రాజ్య అధికారం కలుగుతుంది. కాబట్టి ఏ విధంగా చూచినా నీవు యుద్ధము చెయ్యటమే నీకు సరి అయినటువంటిది. కాబట్టి నీవు ఓడినా గెలిచినా రెండు పరిస్థితులలో నీకు మంచి ఫలం ఉంటూ ఉన్నది, మంచి ఫలం ఉన్నది. కాబట్టి యుద్ధానికి నిర్ధారం చెయ్యి, ఉత్తిష్ట లే, యుద్ధానికి సిద్ధము కమ్మని చెప్తూ ఉన్నారు. ఇక సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. హే అర్జున, యుద్ధము చేయటం అనేటటువంటిది నీ యొక్క స్వకర్మ, విహితమైనటువంటి కర్మ. రాజుగా నీ కర్మానుష్ఠాన్ని నీవు చేయటం వలన నీకు ఏ విధంగానూ పాపము రాదు. కాబట్టి సుఖదుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ సమేకృత్వ, నీవు సుఖము దుఃఖము, లాభము నష్టము, గెలుపు ఓటమి వీటిని సమానంగా చూడు. సుఖాన్ని ఎక్కువగా, లాభాన్ని ఎక్కువగా, గెలుపును ఎక్కువగా, దుఃఖాన్ని నష్టాన్ని ఓటమిని తక్కువగా చూడవద్దు. ఏదైనా రెండింటినీ సమానంగా నీవు భావించి సమానంగా స్వీకరించి నీ స్వకర్మ అయినటువంటి నీ యొక్క కర్మను నీవు చెయ్యి, నిర్ధరించు, యుద్ధము చెయ్యి. దీని వలన నీకు ఏ విధమైనటువంటి పాపము రాదు. అంతేకాకుండా
భగవంతుడు చెప్పాడు వెనుక, నీ యొక్క ఈ స్వధర్మాన్ని స్వకర్మాన్ని భగవంతుని ఆరాధనా రూపంగా నీవు యుద్ధం చెయ్యి, ఇది నా కర్తవ్యము, యుజ్యస్వ, యుద్ధము నీవు చెయ్యి అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఆ విధంగా నీవు భగవంతుని పూజారూపంగా నీ యొక్క స్వకర్తవ్యాన్ని నీవు చేసినప్పుడు నీకు పాపము రాదు, అంతేకాకుండా పుణ్యము కలుగుతుంది అని కృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసి, ఇంతవరకు ఈశుల అంటే భగవంతుడు జీవుని గురించి సరి అయినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు చెప్పి, ఇక ముందు ఆ జ్ఞానము పొందడానికి కావలసినటువంటి సాధనములను చెబుతాడు. వాటిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.